హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీవీ తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర జెండా వెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండిట్లోనూ కామ్రేడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరైనా పెద్ద పార్టీల నేతలు 2 సీట్లు విదల్చకపోతారా అన్నట్లు కమ్యూనిస్టు పార్టీలు దేబిరించుకుని రాజకీయాలు చేస్తున్నాయి. రెండిట్లో సిపిఎం పార్టీ కొంతైనా నయం. 2 చోట్ల ప్రాతినిధ్యం లేకపోయినా ఆత్మగౌరవాన్ని కొంతైనా కాపాడుకుంటోంది సిపిఎం. సిపిఐ పార్టీ మాత్రం అన్నీ వదిలేసుకుని 1-2 సీట్ల కోసం దేనికైనా రెడీ అయిపోతోంది. తెలంగాణ ఎన్నికల్లో కుల రాజకీయాలకు తెగబడిపోగా ఏపీలో చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాల కోసం ఆయన కనుసన్నల్లో కామ్రేడ్లు పనిచేసుకుపోతున్నారు. పేదల కోసం కాకుండా పెద్దల కోసం రాజకీయాలు చేస్తున్నారు సిపిఐ నేతలు. తెలంగాణలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు పొత్తుల కోసం, సీట్ల కోసం కొంతకాలం బీఆర్ఎస్ కు ఊడిగం చేశాయి. కేసీఆర్ అడక్కపోయిన మిర్యాలగూడ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బేషరతు మద్దతు ఇచ్చేసిన కమ్యూనిస్టు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుంటారని ఆశపడ్డాయి. అయితే ఎన్నికలకు చాలా ముందుగానే కమ్యూనిస్టులతో పొత్తు లేదని, కావాలంటే 2 ఎమ్మెల్సీ సీట్లు పారేద్దామని కేసీఆర్ తమ పార్టీ నేతలతోనే అన్న వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అంత అవమానం పొందిన బీఆర్ఎస్ తో పొత్తు కోసం చివరిదాకా కామ్రేడ్లు ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. బీఆర్ఎస్ చీకొట్టిన తర్వాత కామ్రేడ్లు ఏమీ ఫీల్ కాకుండా చాలా కూల్ గా కాంగ్రెస్ వైపు తిరిగి యాచన మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పట్ల కొంత వ్యతిరేకత ఉందని గమనించిన కాంగ్రెస్ నాయకత్వం ఒంటరి పోరుతోనే అధికారంలోకి రావచ్చునని అనుకుంది. అయినా కామ్రేడ్లు వెంటపడడంతో సరేలే వారిని కూడా కలుపుకుపోతే పోయేదేముందని కామ్రేడ్లతో పొత్తుకు సయ్యంది. అయితే సిపిఐ, సిపిఎంలకు చెరో అసెంబ్లీ స్థానం మాత్రమే ఇవ్వడానికి ఒప్పుకోవడంతో సిపిఎం అవమానంగా భావించి మీ పొత్తు వద్దు, మీరు వద్దు అని కటీఫ్ చెప్పేసింది. సిపిఐ మాత్రం చచ్చినోడి పెళ్లికొచ్చిందే కట్టం అనుకుని కాంగ్రెస్ విధిల్చిన సీటునే మహాప్రసాదం అనుకుని పొత్తుతో ఉండిపోయింది. అసెంబ్లీ సీటుతో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కాంగ్రెస్ ఇస్తానంది. కాంగ్రెస్ తో పొత్తు వద్దనుకున్న సిపిఎం పార్టీ పోటీ చేసిన 19 నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు గల్లంతు కావడంతో చెతికిలపడింది. కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే 2 కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని అనుకున్నాయి. కాకపోతే సిపిఐ 1 సీటు కోసం కాంగ్రెస్ తో ఉండిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోయినా కాంగ్రెస్ ను మనస్ఫూర్తిగా ఏమీ అనలేని, గట్టిగా అడగలేని దయనీయ స్థితిలో సిపిఐ ఉండిపోయింది. కాంగ్రెస్ ను వద్దనుకున్న సిపిఎం అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టగలిగే స్వేచ్ఛను మిగుల్చుకుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ అసలు కమ్యూనిస్టు పార్టీలు అనేవి ఉన్నాయా అన్న అనుమానాలు వచ్చేలా వాటి పరిస్థితి ఉంది. ఉమ్మడి ఏపీలో ఓసారి కాంగ్రెస్ తోనూ మరోసారి టీడీపీతోనూ పొత్తులు పెట్టుకుని కాసిని సీట్లు బేరమాడుకొని కొన్ని పదవులు సొంతం చేసుకుని కాలక్షేపం చేసిన కామ్రేడ్లు రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు కొరగాకుండా పోయారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఏపీలో కమ్యూనిస్ట్ పార్టీలు బోనీయే కొట్టలేదు. 5 ఏళ్ల తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లోనూ కామ్రేడ్లు 1 సీటు కూడా గెలవలేకపోయారు. 2019 ఎన్నికల తర్వాత గత 4.5 ఏళ్లలో ఏపీలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు ఉనికి చాటుకోలేకపోయారు. ఏపీలో శాసన రాజధాని అమరావతిలో బడుగు బలహీన వర్గాలతో పాటు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నడుం బిగిస్తే అక్కడ ఆ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని టీడీపీ నేతలు దుర్మార్గమైన పిటిషన్ ఒకటి హైకోర్టులో వేసి ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. 2 కమ్యూనిస్టు పార్టీలు ఆ పిటిషన్పై కానీ టీడీపీ దురహంకారంపై కానీ పల్లెత్తు మాట అనలేదు సరికదా, అదేమీ తప్పు కాదన్నట్లు మౌనంగా ఉండిపోయాయి. సిపిఐ అయితే చంద్రబాబు నాయుడు ఏం చెబితే దానికి సై అంటూ రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేస్తోంది. చంద్రబాబు, జనసేన, బీజేపీలతో కలిసి ముందుకెళ్లాలనుకుంటున్నారు. ఒకవేళ ఆ 3 పార్టీలు కలిస్తే కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేయక తప్పదు. మొత్తానికి సిద్ధాంతాల పునాదులపై ఓ వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు సీట్ల రాజకీయాల్లో మునిగి పరువు పోగొట్టుకున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.